ఈరోజు వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అయితే దేవుని మహిమ వేరు, అంటే దేవుని మహిమ చూడడం వేరు, దేవుని మహిమపరచడం వేరు. యెషయా భక్తుడు పరలోకంలో దర్శనం చూసినప్పుడు అతడు దేవుని మహిమను చూశాడు. కానీ అదే యెషయాతో దేవుడు ఏమంటాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాశాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. ఇంతకుముందు చదువుకున్న వచనంలో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చింది అన్నాడు. అప్పటి వరకు ఎవరిని మహిమపరిచేవాళ్ళు? తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచేవారు. కానీ ప్రభు తన చివరి దినాల్లో ఇక కొద్ది రోజుల్లో ఆయన శిలువ మరణం పొంది మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఏ గడి వస్తుందని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చింది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చింది. అంటే ఇక నుంచి మనం ఎవరిని గణపరుస్తామంటే అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి యేసును గణపరుస్తాం. ఏమండి, ఆఖరికి పాతాళం మట్టుకు ఆయన వెళ్ళడానికి కూడా ఇష్టపడి తను తాను తగ్గించుకున్నాడు కనుక అందరికంటే ఆయన ఉన్నతముగా హెచ్చించబడ్డాడు. కాబట్టి ఎవరిని గణపరుస్తాం? యేసును గణపరుస్తాం. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇక నుంచి మనం దేవుని మహిమపరచాలి, యేసును మహిమపరచాలి. హల్లెలూయా. ఎందుకు మహిమపరచాలంటే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి. ఇంకొక మాట చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. మహిమపరచడం అంటే ఏంటి? ఘనపరచడం. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే యేసయ్యను ఘనపరచడమే ఆయనను మహిమపరచుట. యేసయ్య మహిమపరచబడే గడి వచ్చేసిందట. మనం అందరం ఏం చేయాలంటే యేసయ్యని మహిమపరచాలి. యేసయ్యను ఎందుకు మహిమపరచాలంటే ఆయన మనల్ని సృజించాడు. యేసయ్యను ఎందుకు మహిమపరచాలంటే ఆయన మన కోసం తాను రిక్తునిగా చేసుకుని ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మనకు రక్షణ ప్రసాదించాడు, ఆయన మనలోనికి వచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని మహిమపరచాలి. ఎలాగా? బ్రతుకుట ద్వారానైనా, బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే ఆయన మహిమపరచాలి. ఇంతకీ ఆయన మహిమపరచడం ఎలా? మొదటి అంశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని ఎలా మహిమపరచచ్చంట? దేహముతో దేవుని మహిమపరచాలంట. అదేంటి దేహముతో దేవుని మహిమపరచడం ఏంటి? మనం ఏదైనా మహిమ దేహంతోనే కదా మహిమపరుస్తాం. మాట్లాడటం ద్వారా, మన నోటి ద్వారా, స్తుతులు ఇచ్చట ద్వారా, అంతే కదండి. మన శరీరంతో మనం చేసే దాన్ని బట్టే కదా ఆయన కనపరుస్తాం. మరలా మీ దేహంతో దేవుని మహిమపరచడం ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకన్నాడంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలనుకునేవారు ముందు ఈ దేహాన్ని మహిమపరుచుకోవడం మానేయాలి. ఈ దేహమును ఎవరైతే మహిమపరుచుకోవడానికి ప్రయత్నిస్తారో, ఈ దేహాన్ని ఎవరైతే ఘనపరుచుకోవడానికి ఇష్టపడతారో అట్టివారు దేవుణ్ణి దేహముతో మహిమపరచలేరు. నువ్వు ఒక బట్టల షాప్కి వెళ్ళావు, శారీ ఏదో కొనడానికి లేదా డ్రెస్ ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు అసలు దేవుడు ఆది కాండంలో వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? సిగ్గు కప్పుకోవడానికి ఇచ్చాడు. సిగ్గు కప్పుకోవడం అనే రీజన్తో కనుక నువ్వు బట్టల షాప్కి వెళ్ళావు అనుకో, ఉన్న వాటిల్లో డీసెంట్గా ఉన్నవేవో తీసుకుని శరీరం కప్పి ఉంచే వస్త్రాలు ఏవో తీసుకుని వచ్చేస్తావు. అలా కాకుండా నువ్వు వేసుకుంటున్నటువంటి ఆ శారీ ద్వారానో, ఆ బట్టల ద్వారానో నీకు ఘనత రావాలనుకుంటాం అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అది తీయండి, ఇది తీయండి, అది తీయండి, ఇది తీయండి, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు. అంత టైం ఎందుకు పడుతుంది సెలెక్ట్ చేయడానికి? బైబిల్ ఏం చెప్తుంది? మిక్కిలి వెలగల వస్త్రాలు వేసుకోవద్దు, సభ్యత కలిగిన వస్త్రాలు వేసుకున్నట్టే డీసెంట్గా ఉండండి. అంతే కదా? డీసెంట్గా ఉండండి, నీట్గా ఉండండి, సభ్యత కలిగిన వస్త్రాలు వేసుకోండి. మిక్కిలి వెలగల వస్త్రాలు వేసుకోవద్దు, సాధారణమైన వస్త్రాలు వేసుకోండి. అంటే మనుషులు ఎవరికి కూడా ఆకర్షణీయంగా ఉండకుండా మీ వస్త్రాలను చూసుకోండి అంటుంటే
మనం ఏం చేస్తాం తెలుసా? ఈ శారీ కట్టుకుంటే నేను ఎలా ఉంటాను, ఆ శారీ కట్టుకుంటే ఎలా ఉంటాను, ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాను, ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా, ఎలాగా సెల్ఫ్ నీకు నువ్వే నిన్ను నువ్వు గనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేన్ని గనపరుస్తున్నావు? దేహాన్ని. ఈ దేహాన్ని గనపరచుకోవడానికి ప్రయత్నించే ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి గనపరచలేరు. ఈ దేహంతో నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తా ఉన్నావో ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచలేవు. అదే నువ్వు ఎంత ఉన్నవాడువైనా లేదా నువ్వు ఎంత కొనగలిగే సామర్థ్యం ఉన్నా నువ్వు సాధారణమైన వస్త్రాలు వేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఏంటి ఇంత కోటీశ్వరులు లేదా ఇంత లక్షాధికారులు లేదా ఇంత మంచి లేదా ఎంతో కొంత ఇదిగో ధనం ఉన్నవాళ్ళే వీళ్ళు చక్కగా, ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడే, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పేదలు అనాలి. అంతే కదండి. ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఉంది, చేసుకోవడానికి పని ఉంది, అయినా సరే వీళ్ళేంటి ఇంత సాధారణమైన బట్టలు వేసుకున్నారు. మహిమ ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు దేంతో మహిమపరిచినట్టు? ఈ దేహముతో, తగ్గించబడిన ఈ దేహంతో, సభ్యత కలిగిన ఈ దేహంతో, సాధారణమైన స్థితిని కలిగిన ఈ దేహముతో నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా కాకుండా ఈ దేహం అందంగా కనబడాలని, ఈ దేహం ప్రజలకు నచ్చేదిగా ఉండాలని, ఈ దేహానికి మహిమ తెచ్చుకోవడానికి నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా కానీ అది దేవుణ్ణి ఎంత మాత్రమో మహిమపరచలేదు. అదే నీవైతే నీ శరీరం విషయంలో కనుక దేవుడు విడిచిపెట్టమన్న వాటన్నిటిని విడిచిపెడతా నిన్ను నువ్వు కనుక తగ్గించుకుంటే, సాధారణమైన సభ్యత కలిగిన వాక్యానుసారమైన రూపంలో కనుక నువ్వు మారగలిగితే నీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తావు. హల్లెలూయా. రెండవ విషయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇక్కడ బోధ గురించి మాట్లాడుతున్నాడు. తనంతట తానే ఎవరైతే బోధిస్తారోనట వాళ్ళు దేవుని మహిమపరచరట. తన బోధలో ఎక్కువగా తనను గనపరుచుకోవడం, తన డినామినేషన్ గనపరుచుకోవడం, లేదా తన గురించి తాను ఎక్కువ ప్రకటించుకోవడం చేస్తాడట. కానీ దేవుని ఆత్మ ద్వారా బోధించువాడైతే దేవుణ్ణి మహిమపరుస్తాడట. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆదరణకర్తను పంపే ముందు అంటాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపుతాను, ఆయన నా వాటిలో నుంచి బోధిస్తాడు కనుక నన్ను మహిమపరచును. ఆయన వచ్చి ఎవరిని మహిమపరుస్తాడంట? పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడట? యేసును మహిమపరుస్తాడట. మనుష్య కుమారుడు మహిమపరచబడవలసిన గడియ వచ్చింది. ఎందుకన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి ఎందుకు పంపాడో తెలుసా? రక్షణ తెలియజేయడానికి, రక్షణ పొందిన వారు ఆ రక్షణలో కొనసాగడానికి, అలాగే యేసయ్యను మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ఆత్మచేత శిష్యులు సువార్తను ప్రకటించారు, దేవుని ఆత్మచేత తమ రక్షణ కాపాడుకున్నారు, దేవుని ఆత్మచేత యేసును మాత్రమే మహిమపరిచారు. మనం ఈరోజు టీవీలో వాక్యాలు, యూట్యూబ్లో వాక్యాలు వినండి, యేసును గనపరచడం తక్కువ, మనిషిని గనపరుస్తూ ఉంటారు, డినామినేషన్ గనపరుస్తూ ఉంటారు, తమ వాక్చాతుర్యాన్ని బట్టి గనపరుచుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, తనంతట తాను బోధించేవాడు టాలెంట్తో బోధిస్తాడు, తనంతట తాను బోధించేవాడు వాక్చాతుర్యంతో బోధిస్తాడు, తనంతట తాను బోధించేవాడు జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు, తన గొప్పలు తాను చెప్పుకుంటాడు, తన పాండిత్యాన్ని, తన జ్ఞానాన్ని, తన యొక్క వాక్చాతుర్యాన్ని ప్రజలకు చూపించి మనుషులు తన వైపు తిప్పుకుంటాడు, తనకు శిష్యులుగా చేసుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఎవరు భజన చేస్తారు తెలుసా? వాళ్ళ భజనే చేస్తారు. అదే పరిశుద్ధాత్మ చేత బోధించువాడు యేసును కనపరుస్తాడు, యేసుకే వారిని శిష్యులుగా చేస్తాడు, యేసు వైపే వాళ్ళు ప్రయాణం అయ్యేలాగా ఆయన వైపు తిప్పుతాడు. ఈరోజు బోధలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎవరిని మహిమపరుస్తుంది ఆ బోధ? పాప విషయంలో హెచ్చరించాలి, దుఃఖంలో ఉన్నాడా, పడిపోతున్నాడా, ఆదరించాలి. క్షేమాభివృద్ధి అంటే అతడి యొక్క అసలైన క్షేమం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఈ భూమి మీద అతడు క్షేమంగా బ్రతకాలంటే ఎలా జీవించాలో చెప్పాలి, పరలోకానికి అతడు క్షేమంగా చేరాలంటే ఎలా ఉండాలో చెప్పాలి. దేవుని వాక్యం అనగా హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి. దేవుని వాక్యం అంటే ఎల్లప్పుడూ ఆదరణే కాదు. ఈరోజు పాపం కోసం లేదు బోధ,
కానీ పరిశుద్ధాత్ముడైతే వచ్చి ఏం చేస్తాడంట? పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో ఒప్పుకొని చేయను. ఒకడు పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్నాడు, ఒకడు పరిశుద్ధాత్మతో సంఘానికి బోధిస్తున్నాడు, తనంతట తానే కాక దేవుని ఆత్మతో బోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు పాపమును గురించి బోధిస్తాడు, నీతిని గురించి బోధిస్తాడు, అంటే చేయకూడని వాటి గురించి చెప్తాడు, చేయాల్సిన వాటి గురించి చెప్తాడు, వెళ్ళాల్సిన గమ్యం కోసం చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆయన ఆదరణకర్తను రాయబడింది కాబట్టి దుఃఖంలో ఉన్న వారిని కూడా ఆదరించే మాటలు చెప్తాడు. ఈరోజు వాక్యాలు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే తనంతట తామే బోధించే బోధలు ఎక్కువైపోయినాయి. అందుకే తమ స్వకీయ మహిమను వెతుకుతున్నారు. అక్కడ యేసుని ఎవరు గణపరచరు, అక్కడ ఎంతసేపు ఆ పాస్టర్ గారినో ఆ యొక్క డినామినేషనో గణపరుస్తూ ఉంటారు. కానీ మనమైతే దేవుని ఆత్మచేత బోధించాలి, దేవుని మాత్రమే మన బోధ ద్వారా మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వాక్యం ప్రకటించే అవకాశం ఎక్కడ నువ్వు వచ్చినా, లేదా నువ్వు ఎక్కడైనా సాక్ష్యం చెప్తున్నా, లేదా ఎవరికైనా సువార్త చెప్తున్నా, నీ ముందు వెనక మధ్యలో కూడా నువ్వు ఎవరిని గణపరచాలి తెలుసా? యేసును మాత్రమే మహిమపరచాలి. హల్లెలూయా. అప్పుడే నీవు దేవుని సహాయంతో బోధించిన వాడు అవుతావు. నీ అంతట నువ్వు బోధిస్తే నీ గురించే డబ్బా కొట్టుకుంటావు, అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు, పనికిరాని సోదంతా చెప్పి అదే వాక్యం అంటావు, పెట్ట కథలు బుర్ర కథలు పనికిమాలిన చెత్త అంతా చెప్తూ ఉంటాం. మూడో విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. సమస్యలో దేవుని మహిమపరచవచ్చు, సమస్యలో దేవుని మహిమపరచాలి. ఇప్పుడు యేసయ్య ప్రేమించే వ్యక్తి లాజరు చచ్చిపోయాడు. లాజరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పగానే యేసు వెళ్ళలేదు. మరణించాడు అనే విషయం తెలియగానే ఆయనకి తెలిసింది, అయినా సరే ఆయన వెళ్ళలేదు. మరణించిన తర్వాత 4 రోజుల తర్వాతకి అక్కడికి చేరుకున్నాడు. లాజరు రోగంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరచలేదు, లాజరు చావు బతుకులు ఉన్నప్పుడు దేవుడు కాపాడలేదు, లాజరు చనిపోయినప్పుడు కూడా వెంటనే వెళ్ళలేదు. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు 4వ రోజు వెళ్ళాడు. ఒకవేళ యేసయ్య గనక అతడు రోగంలో ఉన్నప్పుడు వెళ్ళుంటే అతను స్వస్థపరచగానే మహిమ ఎంత వచ్చిండేది? స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. చావు బతుకుల్లో ఉండగా దేవుడు కాపాడాడు అనుకోండి, మహిమ ఎంత వచ్చి ఉండేది? చావు బతుకుల్లో డాక్టర్లు కూడా కాపాడుతున్నారుగా, పోనీ మన వైద్యుడు స్వస్థపరిచాడు, రక్షించాడు. చనిపోయిన వెంటనే బతికించాడు అనుకోండి, చనిపోయిన వెంటనే అప్పటికే ఒక మనకు తెలుసుగా, ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఆ పాడే దింపమని వేసి ఏం చేశాడు వెంటనే? బహుశా అక్కడ ఉన్న కొంతమంది జ్ఞానులు అనుకోవచ్చు, కోమాలో ఉండుంటాడు, ఇతను లేపాడు అనుకోవచ్చు, పూర్తిగా చనిపోలేదుగా, ప్రాణం ఇంకా పోలేదుగా అని అనొచ్చు. కానీ ఒక వ్యక్తి చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత 4వ రోజు యేసు వెళ్ళి లాజరు బయటికి రా అనగానే ఏం బయటకు వస్తుంది? ఏమండి, చచ్చిపోయిన శవాన్ని ఎందుకు ఫ్రీజర్ బాక్సులు పెడుతున్నారు? మామూలుగా 2 రోజులు ఉంచచ్చుగా, 1 రోజు ఉండలేము అక్కడ. ఎందుకు తెలుసా? శరీరం త్వరగా డీకంపోజ్ అయిపోద్ది, త్వరగా పాడైపోద్ది శరీరం. అలా పాడవకుండా ఉండడానికే మన వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని గంటలైతే అన్ని గంటలు ఫ్రీజర్ బాక్స్లో పెడతారు. రావాల్సిన వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఫ్రీజర్ బాక్స్లో తీస్తే అది ఐస్ గడ్డ కడేసినట్టు ఉంటుంది డెడ్ బాడీ. అలాంటిది 4 రోజులు సమాధిలో ఉన్న శరీరం ఎలా ఉండుంటుంది? కుళ్ళిపోయి కంపు కొడతా ఉండొచ్చు. అదే మాట కూడా అంది మార్త, అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుందేమో అంది. మార్త, అది కాదు, ఇదిగో నా మహిమను చూస్తావు నువ్వు అన్నాడు. లాజరు బయటికి రా అని పిలవగానే 4 రోజులు క్రితము చనిపోయి కుళ్ళిపోయిన శరీరము, ఒక మాటలో చెప్పాలంటే అది ఆరోగ్యముగా జీవము కలిగి బయటకు వచ్చింది. అప్పుడు దేవునికి మహిమ ఎలా వచ్చి ఉంటుంది? హల్లెలూయా. ఎలా వచ్చిందో చూడండి అక్కడ 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఎవరిని చూడడానికి వచ్చారంట? యేసును మాత్రమే గాక యేసు లేపినటువంటి, మృతుల్లో చచ్చిపోయినని బతికించడం కాదు, మృతులలో నుండి ఒకరిని తిరిగి లేపాడు. మృతుల్లో నుండి అంటే అది చచ్చిపోయి కుళ్ళిపోయి ఉన్న ఒకరిని తిరిగి మరలా ఆరోగ్యవంతంగా తీసుకొచ్చాడు యేసు. ఇప్పుడు మహిమ ఎంత పాకిపోయిందంటే మహిమ అత్యధికమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సమస్య లేదా నువ్వు చేస్తున్న ప్రార్థనాంశం ఆలస్యం అయ్యే కొద్దీ దేవునికి మరింత మహిమ వస్తుంది. ఒక ఆమెకి పెళ్ళైంది, పెళ్ళైన సంవత్సరానికే బిడ్డ దేవుడు ఇచ్చేశాడు. వాళ్ళకన్నా దేవుడే కదా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దేవుని కృప వల్ల నేను బిడ్డను పొందుకున్నానని చెప్తా, అంతేనా? ఇంకేమైనా మహిమ ఏమైనా వస్తుందా? అదే ఒక ఆమెకి పెళ్ళయింది, 5 ఏళ్ళు అయింది.
పిల్లలు పుట్టరని అనిపించింది, ఇంక పుట్టరని ఆశలు వదిలేశారు. అలాంటప్పుడు దేవుడు పెట్టనిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆలస్యం అవుతుంది కదా అనుకోకు. నీ సమస్య ద్వారా దేవుని మహిమపరచడానికే అది ఆలస్యం అవుతుంది. నిన్ను బలమైన సాక్ష్యంగా చేయాలనుకున్నప్పుడు నీకు బలమైన శోధన ఉంటుంది. నిన్ను బలమైన సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. వెంటనే చకచక జరిగిపోతే నువ్వు కూడా పెద్ద స్తుతులు చెల్లించలేవు. కానీ దేవుని కార్యము అది ఆలస్యమైనను అది తప్పక జరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆలస్యం వెనకాల దేవునికి మహిమ, ఆలస్యం వెనకాల దేవునికి మహిమ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో ఒక సమస్య కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ఒక అవసరత కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఒక దానికోసం నువ్వు ఎప్పటివరకు పోరాడుతూ ఉన్నావేమో, నువ్వు దాని విషయంలో నువ్వు కంగారు పడకు. నీ సమస్య ద్వారా దేవుని మహిమపరచు, నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? కంగారు పడిపోతాం. 1 సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం, ఇంకా ప్రార్థన పక్కన పెట్టేస్తాం, ఇంకా జరగదులేని అవిశ్వాస పడిపోతాం. దేవునికి మహిమ ఎలా వస్తుందయ్యా? దేవునికి మహిమ ఎలా వస్తుంది? అబ్రాహాముకి శారాకు బిడ్డలు పుట్టారంటే ఎంత మహిమ! ఎందుకు? ఆలస్యమైంది కాబట్టి. మన జీవితంలో కూడా దేవుడు త్వరగా ఇవ్వాలనుకోవచ్చు, దేవునికి స్తోత్రం వద్దనకూడదు. కానీ దేవుడు ఆలస్యం చేస్తుంటే మాత్రం విసుక్కోకు. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ దేవునికి మరింత మహిమ నువ్వు చెల్లించేదాన్ని అవుతావు. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచని. నిజంగానే మన ద్వారా అది ఆలస్యమైనా కానీ మన ద్వారా దేవుని కార్యాలు జరగడం కనుక ఆరంభమైనప్పుడు దేవుణ్ణి అనేకులు మహిమపరుస్తారు. నీవు మహిమపరుస్తావు, నీ జీవితంలో కార్యం ద్వారా అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు. 4వ విషయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. 4వది, మనం బహుగా ఫలించటం వలన అంటే మన సక్సెస్ ద్వారా దేవుణ్ణి మహిమపరచచ్చు. ఒక ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, నువ్వు ఒక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా వృత్తి నేర్చుకుంటూ ఉండొచ్చు, లేదా నువ్వేదో తలపెట్టి ఉండొచ్చు ఒక కార్యం. దానిలో గనక నువ్వు బహుగా ఫలిస్తే, అందరిలాగా కాదు, ఇక్కడ మామూలుగా ఫలిస్తే అన్నాడా, బహుగా. చూడగానే నువ్వు చేస్తున్న వర్క్ అయినా, నువ్వు చేస్తున్న వ్యాపారమైనా, లేదా నీ దగ్గర నువ్వు నేర్చుకుంటున్న పని అయినా, లేదా నువ్వు కడుతున్న ఇల్లు అయినా, అంటే నేను అనేది చూడడానికి ఇంద్రభవనంలో ఉండాలని కాదు, మనకున్న స్థాయిలోనే దేవుని ఆలోచనతో కనుక ఒక గృహాన్ని కట్టే విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగం మనం చేస్తున్నప్పుడు కావచ్చు, మన ఒక వ్యాపారం కావచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వృత్తి, చేతి వృత్తి కావచ్చు, మనం చేసే ఏ పనైనా కానీ, మనం తలపెడుతున్నటువంటి ఏ కార్యమైనా కానీ, లేదా మనం పడుతున్న ఏ ప్రయాస అయినా కానీ, దానిలో కనుక నువ్వు బహుగా ఫలిస్తే దేవునికి మహిమ వెళ్తుందంట. ఏదో వెళ్తున్నాం అంటున్నాం, ఏదో చదువుతున్నాం అంతే. చదివేవాళ్ళు కూడా ఏదో నేర్చుకుంటాం, ఏ వృత్తి నేర్చుకుంటున్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఏ వ్యాపారం చేస్తున్నా సరే, నిన్ను చూడగానే ఒక స్పెషాలిటీ కనబడాలా. అందరిలాంటి వాడు కాదు వీడు, అందరిలాంటి వ్యాపారం కాదు వీళ్ళది, అందరిలాగా కాదు వీళ్ళు, అందరిలాగా కాదు వీళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళు నిజంగానే వీళ్ళు దేవుడు గొప్ప ఇదంతా అని చెప్పి ప్రజలు దేవుడు మహింపరుస్తారు. మీరు బహుగా ఫలించటం వలన, ఎప్పుడు చూడు ప్రభువుని నమ్ముకున్నాక అలాగే ఉన్నాం, ప్రభువుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాం. ఏం ఉపయోగం? నీ జీవితంలో చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం కూడా లేదా? మొదటిది రక్షణ సాక్ష్యం. నిజంగా నువ్వు రక్షణ సాక్ష్యం కలిగి నమ్మకంగా బ్రతుకుతా, దేవుని యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే బహుశా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నీ జీవితంలో కార్యాలు జరగడం మాత్రం మానవు. దేవుడు ఇస్తాడు. నువ్వు దేనికోసం మొరపెడుతున్నావు దాన్ని ఇస్తాడు. నువ్వు దేనికోసం అయితే ప్రయాసపడుతున్నావు దాన్ని ఇస్తాడు. అది వివాహమా, గర్భఫలమా, ఉద్యోగమా, వ్యాపారమా, లేదా నీకున్న ఆర్థిక ఇబ్బందులా, లేదా రోగమా, లేదా మరొకట, లేదా నీకు రావాల్సిన ఏదైనా పని, తలాంత, ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రభు నిన్ను నన్ను బహుగా ఫలించే వారిగా ఉండాలని చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నామంటే కాలక్షేపం పని చేస్తాం, కాలక్షేపం వ్యాపారం, కాలక్షేపం పనులు, ఏదో కట్టాలి కాబట్టి కట్టే, ఏదో చేయాలి కాబట్టి చేసి, ఎలా ఉండాలి సార్? ఒక దీక్షలా భావించాలి. దేవుడు మనకు ఒక పని అప్పచెప్పాడంటే ఒక కఠోర దీక్షలాగా, ఒక యజ్ఞముగా భావించాలి దాన్ని. దేవుడు ఒక కరపత్రిక రాయమన్నాడా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఒక షార్ట్ ఫిల్మా, ఏదో ఒక వీడియో చేయమన్నాడా, లేదా ఒక సువార్త చెప్పమన్నాడా, లేదా ఒక పని చేయమన్నాడా, లేదా ఒక వ్యాపారం స్టార్ట్ చేయమన్నాడా, లేదా ఒక ఇల్లు, లేదా మరొకటి. ఎలా ఉండాలి సార్? చూడగానే ఇలా ఎక్కడ జరగలేదురా అనుకోవాలి. ఏదో చదివేమని మొక్కుబడి చదువు అప్పట్లేదా, పక్కన పడే. ఇంకోటి ఏదైనా చూడు, నీకు ఏదొచ్చేది అది చెయ్యి. రాని చదువును పట్టుకుని ఉండక
దేవుడు ప్రార్థన చేసుకో, దేవుడు చదివిస్తానంటే చదువుకో, లేదా మానే. కానీ దేవుడు నిన్ను ఏ దారిలో ఫలించాలనుకున్నాడో ఆ దారిలో నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం చూడండి, మనం చేయాల్సిన పని చూడండి. మనం ఫలించాలి, మన పిల్లలు హెల్దీగా ఉండాలి, మన పిల్లల యొక్క మాట తీరు నడవడిక చక్కగా ఉండాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యానుసారంగా వాళ్ళని పెంచాలి. నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ తేవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. నువ్వు భోజనం చేసినా, పానం అంటే ఏమన్నా తాగినా అంటే మందులు కూడా కాదు, నువ్వు తినినా తాగినా అది ఎవరి మహిమ కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాలంట. అంటే ఇది తింటున్నాను, ఇది నా దేవుని మహిమపరుస్తుందా అంటే ఎలాగా? నువ్వు తింటున్న ఆహారం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనుకో, అప్పుడు నీ ఆరోగ్యం పాడైంది అనుకో, దేవునికి అవమానం కదా. ఇప్పుడు నువ్వు తినే ఆహారం ఎలా ఉండాలి? ఆరోగ్యకరమైన తినాలి. అప్పుడు ఏమవుద్ది? నీ ఆరోగ్యం బాగుంటే దేవునికి మహిమ వెళ్తుంది. హల్లెలూయా. అదే నువ్వు అనారోగ్యకరమైన తిన్నావు అనుకో, ఆరోగ్యాన్ని పాడు చేసే తిన్నావు అనుకో, నీ ఆరోగ్యం పాడైన కాడి నుంచి దేవునికి మహిమ రాదు. ఏమండి? మనం తినే విషయంలో, తాగే విషయంలో కొంతమంది అతిగా తింటూ ఉంటారు, శరీరాలు బాగా పెంచేసి అతిగా తినేసి, అప్పుడు కూడా నీ హెల్త్ పాడైపోయింది. నువ్వే పని చేయలేకపోతున్నావు దేవుని కొరకు, అప్పుడు దేవునికి మహిమ వస్తుందా? అంటే మనిషి తన జీవితంలో నిరంతరం చేసే ఒక భోజనం పానం దగ్గరే కనుక జాగ్రత్త పడాలని చెప్తుంటే, ఇంకా ఎన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అంటే, నువ్వు ఏ పని చేసినా దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాలట. మనం భోజనం చేసినా పానం చేసినా ఎవరి కోసం చేస్తున్నాం? దేవునికి మహిమ వచ్చేలా చేస్తున్నామా, దేవునికి అవమానం వచ్చేలా చేస్తున్నామా? అది ఆలోచించుకోవాలంట. నువ్వు ఏది చేసినా ఆఖరికి అత్యంత చిన్న విషయాలు, భోజనం పానం అనేది చాలా చిన్న విషయాలు, వాటి విషయంలో కూడా నువ్వు దేవుని మహిమపరిచేలా ఉండాలంటున్నాడంటే, ఇక మనం ఏది చేసినా దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి. మనం బహుగా ఫలించడం వలన ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఏం చేసినా ఆయనకి మహిమ కలిగేలాగా జాగ్రత్త పడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.